హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ కొత్తపేట శివాలయం దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం. ఇది వచ్చేసి 112 గజాలండి. ఉత్తరం ఫేసు మరియు దక్షిణం ఫేసు రెండు వైపులా దారి ఉంటుంది. మంచి లొకేషన్ అండి, కమర్షియల్ లొకేషను. బయట నుంచి అయితే మేము వీడియోని చూపించలేదు, కానీ లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. దయచేసి గమనించండి. ఇది ఓల్డ్ బిల్డింగు. 22,000 రూపాయలు రెంట్ వస్తూ ఉందండి ప్రస్తుతానికి. ఇక్కడ దాదాపు 1,30,000 రూపాయల వరకు గజం వాల్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి. కమర్షియల్గా అయితే బాగా యూజ్ అవుతుందండి, సూపర్గా యూజ్ అవుతుంది. కమర్షియల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వారికి, చిన్న క్లినిక్ లాంటివి ప్లాన్ చేసుకోవాలనుకున్న వారికి బాగా యూజ్ అవుతుంది. చుట్టుపక్కల అన్నీ కూడా క్లినిక్స్ ఉన్నాయి, ఐ హాస్పిటల్స్ అండ్ చిన్న చిన్న క్లినిక్స్. అండ్ కమర్షియల్గా బాగా డెవలప్ అయినటువంటి మొత్తం కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. దీని పక్కన ఉన్నాయి, ఆనుకొని ఉన్నాయి, బిసైడ్ ఉన్నాయండి. ప్లాన్ చేసుకున్న వారికి ఇది చాలా బాగుంటుంది. మంచి రెంటల్ బేస్డ్గా అద్భుతంగా యూజ్ అవుతుందండి. ఇది రెంటల్ బేస్డ్ ఆశించే వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఈ విధంగా ఉంటుంది. కొలతలు కూడా దాదాపుగా 17:59 వస్తుందండి. రెండు వైపుల రోడ్డు వస్తుంది, ఉత్తరం దక్షిణం రెండు వైపుల రోడ్డు వస్తుంది. కమర్షియల్గా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో వచ్చేసి రెంట్ దాదాపుగా మనకి 22,000 రూపాయలు రెంట్ వస్తూ ఉంది. చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ అండ్ మెడికల్ క్లినిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది కూడా మనకి బాగా బ్రహ్మాండంగా మెడికల్ క్లినిక్ అలాంటి వాటికి యూజ్ అవుతుందండి బాగా. ప్రస్తుతానికైతే రెసిడెన్షియల్గా రెంట్కుంటున్నారు. ఇందులో 22,000 రూపాయలు రెంట్ వస్తూ ఉంది. ఇంకా చాలా కాలం పాటు ఈ ఇల్లు అయితే ఉంటుంది. చిన్న చిన్న రిపేర్స్ చేయించుకుంటే కనుక మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది దీనికి. ఇది మనకి లంసంగా 1,10,00,000 రూపాయలకి రావడానికి అవకాశం ఉందండి. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారు కూడా. ప్రాపర్టీ అయితే ఈ విధంగా ఉంటుంది, మెయిన్ రోడ్ ఫేసు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.